అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ 1 ఏదైతే ఉందో ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రీ ఫైనల్ 2 సంబంధించినటువంటి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళే తయారు చేసి ప్రీ ఫైనల్ 2 పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రీ ఫైనల్ 2కి ఇచ్చినటువంటి పేపర్ అనమాట. అసలు ఈ పేపర్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. ఇది ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పేపర్ అనమాట. ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఆ పేపర్ మాత్రమే రావడం జరుగుతుంది. మరుసటి రోజు ఆ పేపర్ అనేది ఉండదన్నమాట. అప్పుడు మనం తీసుకున్నటువంటి పేపర్ అనమాట ఇది. పైన చూడండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ తాడేపల్లి అని ఉంది. ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్స్ February 2005 ఇంగ్లీష్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ సంబంధించిన పేపర్ అనమాట. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి స్పీడ్గా దీంట్లో ఫస్ట్ది షీ కాంకర్డ్ ఎవరెస్ట్ నుంచి యానటేషన్ లైన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ దాంట్లో. రెండో దాంట్లో వాట్ మేక్స్ ఏ నేషన్ దాని నుంచి యానటేషన్ లైను. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక యానటేషన్ లైను. టీచ్ హిమ్ టు లెర్న్ హౌ గ్రేస్ఫుల్లీ లాస్ అనేటువంటిది లెటర్ టు హిస్ సన్స్ టీచర్ నుంచి ఒక యానటేషన్ లైను రావడం జరిగింది. ఈ 4 వాటిలో మనం ఏదైనా 2 రాస్తాం అనమాట. ఇక పోయిటరీకి సంబంధించిన యానటేషన్ లైన్లు ఏమొచ్చినాయి మనం చూద్దాము. ఒకటి గివ్ మీ ద స్ట్రెంగ్త్ అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనేటువంటి పోయం నుంచి గివ్ మీ ద స్ట్రెంగ్త్ అనేటువంటి దానికి ఇచ్చారు. అలాగే అండ్ దెన్ ద వాల్ రోజ్ స్లోలీ బిట్వీన్ మీ అండ్ మై డ్రీమ్ అనేటువంటిది యాజ్ ఐ గ్రూ ఆల్డర్ పోయం నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైను. ద పూర్ మెకానిక్ పోటర్ స్క్రోడింగ్ ఇన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైను. మై బాడీ ఫెర్టిలైజ్ లైక్ ఏ ఫీల్డ్ అనేటువంటిది బాడీ పోయం నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్. ఇలాగా ఒకటి దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, రెండోదేమో యాజ్ ఐ గ్రూ ఆల్డర్, మూడోది కామన్వెల్త్ ఆఫ్ బీస్, నాలుగోది బాడీ. ఈ 4 వాటిలో మనం రాయవలసిన యానటేషన్లో ఏవైనా 2 రాయొచ్చు అనమాట ఆన్సర్లో. నెక్స్ట్కి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. క్వశ్చన్లో థర్డ్ రామన్కి వచ్చేటడికి మనకి హౌ డస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకార్డింగ్ టు అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్ చేంజ్ ద అగ్రికల్చర్ సెక్టర్ అనేటువంటిది అన్నారు. దీంట్లో డిజిటల్ టెక్నాలజీస్ అనేటువంటి లెసన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ రావడం జరిగింది. ఇక రెండవది అండ్ వాట్ షుడ్ ద టీచర్ డూ హెల్ప్ ఇన్ ద చైల్డ్ అనేటువంటిది ఉంది. అంటే కనుక ఇది మనకి లెటర్ టు హిస్ సన్స్ టీచర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇక అరుణిమ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి షీ కాంకర్డ్ ఎవరెస్ట్ అండ్ వాట్ ఈజ్ రాజాజీస్ అడ్వైజ్ హైయర్ లెర్నింగ్ గురించి ఇచ్చారు ఇక్కడ. అంటే ఇదేమో వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్ అనమాట. ఇక దీంట్లో ఎక్స్ట్రాగా మనకి పైన లేనిది ఏమన్నా వచ్చిందంటే కనుక అదేంటంటే డిజిటల్ టెక్నాలజీస్ అనేటువంటిది వచ్చిందనమాట. సరే, పోయిటరీలో ఏమొచ్చినాయి మనం చూద్దాము. ఈ పోయిటరీలో మనం చూస్తే ఫస్ట్ది థీమ్ ఆఫ్ ద పోయం టు ఏ స్టూడెంట్ ఇచ్చారు ఎక్స్ట్రాగా ఇక్కడ. రెండో దాంట్లో అకార్డింగ్ టు షేక్స్పియర్ అంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్. మూడవది బాడీ సంబంధించినటువంటిది ఒకటి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ డస్ టాగూర్ సీక్ అండ్ వై అంటే ఇక్కడ దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇవి దీంట్లో వచ్చేవి. నాన్ డీటెయిల్కి సంబంధించిన ఏమి వచ్చినాయో చూద్దాము. 5th రోమన్లో మనకి ఒకటి విల్ హీ కమ్ హోమ్ ఒకటి ఇచ్చారు, రెండవది ఇంజిన్ ట్రబుల్ ఒకటి ఇచ్చారు, మూడవది ద లాస్ట్ లీఫ్. ఇలాగా 3 వాటిలోంచి ఏదైనా ఒకటి రాయొచ్చు అనమాట. ఈ విధంగా ఇటువంటి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి పాసేజీలు చూద్దాం మనం. పాసేజీల్లో అండ్ గ్యారీ ఛాంప్మ్యాన్ ఇన్ హిజ్ బుక్ లవ్ యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి. ఈ పారాగ్రాఫ్ ఎక్కడదంటే బాడీ సంబంధించినటువంటి పోయంలో టెక్స్ట్ బుక్లో బాడీకి సంబంధించినటువంటి పోయం ఏదైతే ఉందో దాంట్లో ఆ లెసన్లో ఆ పోయంలో ఉండేటువంటి ఆ పోయం తర్వాత వెనకాల ఉండేటువంటి పాసేజ్ అనమాట. ఆన్సర్లన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇదేమీ పెద్ద కష్టమైన పాసేజ్ ఏమీ కాదు. అంటే ఇది ఎక్కడ రిపీట్గా రాలేదు మనకి, కానీ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఒకసారి దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం మనం. ఇవి స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది కాబట్టి. పాసేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు, క్వశ్చన్లు మాత్రమే ఆన్సర్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ రిటన్ బై గ్యారీ ఛాంప్మ్యాన్ రాసినటువంటి
ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటి అని అడిగారు ఇక్కడ. లవ్ యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్, అది పాసేజ్లో ఉంది ఆల్రెడీ. లవ్ యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అనేటువంటిది రాయాలి. అండ్ హౌ డస్ ద రైటర్ డిస్క్రైబ్ వర్డ్స్ని ఏ విధంగా రచయిత డిస్క్రైబ్ చేశాడు అంటే బుల్లెట్స్ ఆర్ సీడ్స్ కింద డిస్క్రైబ్ చేశాడు. బుల్లెట్స్ ఆర్ సీడ్స్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ మూడు వచ్చేటోడికి ఏంటంటే అండ్ హౌ కెన్ వీ రివీల్ ద రిలేషన్షిప్ పాజిటివ్ అండ్ లైఫ్ ఎఫర్మింగ్ వేస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ బై యూజింగ్ వర్డ్స్ యాజ్ సీడ్స్ అనేటువంటిది రాయాలి మనం. బై యూజింగ్ వర్డ్స్ అనేటువంటిది రాయాలన్నమాట దీంట్లో. నెక్స్ట్ పేషెంట్లీ అనేటువంటి పదానికి నౌన్ ఫామ్ రాయాలి. ఇది యాడ్వర్బ్ అనమాట. నౌన్ ఫామ్ ఏంటంటే పేషెన్స్. ఏంటిది? పేషెన్స్ అనేటువంటిది రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రాంక్లీ అనేటువంటి పదానికి ఏం రాయమన్నారు ఇక్కడ? సేమ్ మీనింగ్ రాయమన్నారు. ఫ్రాంక్లీ అనేటువంటిది పాసేజ్లో ఉందంట. అది దానికి అర్థం ఏంటంటే క్యాండిడ్లీ అనేటువంటిది వస్తుంది అనమాట. ఇక్కడ క్యాండిడ్లీ అన్న ఫ్రాంక్లీ అన్న ఒకటే అనమాట. ఈ విధంగా ఆన్సర్లు అనేవి చూసుకోండి. మీకు టెక్స్ట్ బుక్లో చూస్తే బాడీ పోయం తర్వాత అవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పాసేజ్ చూసేటప్పటికి మనకి శ్రీకాంత్ బొల్లా గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి రేర్గా ఇచ్చారు, ఎక్కడ రిపీట్గా ఎక్కడ రాలేనటువంటి పాసేజ్. అయితే ఇది మనకి షీ కాంకర్డ్ ది ఎవరెస్ట్ అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉంటుంది అనమాట. ఇది శ్రీకాంత్ బొల్లా గురించి. ఇక్కడ దీంట్లో అతను బ్లైండ్ అవ్వడం చేత చాలామంది అడ్వైజ్ చేస్తారు, ఎందుకు ఇటువంటి పిల్లల్ని మీరు ఏం చేస్తారంటే లేకుండా చేసేయండి అన్నట్టుగా వాళ్ళు సలహాలు ఇస్తారనమాట. కానీ తను ఎదిగిన తర్వాత ఎలాగ అవుతాడు అనేటువంటిది పాసేజ్లో ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నెక్స్ట్ నేను క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. అండ్ వాట్ ఈస్ ద పీపుల్ అడ్వైజ్ ద పేరెంట్స్ టు శ్రీకాంత్ వెన్ హీ వాజ్ బోర్న్? అతను పుట్టినప్పుడు శ్రీకాంత్ యొక్క పేరెంట్స్కి ప్రజలందరూ కూడా ఈ మధ్య సలహా ఇచ్చారు అంటే ఇక్కడే ఉంది పారాగ్రాఫ్లో, మీరు చూడండి ఫస్ట్ లైన్లోనే. అండ్ వెన్ హీ వాజ్ బోర్న్ ఎవరి వన్ అడ్వైజ్డ్ హిజ్ పేరెంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ద కిడ్ హీ వాజ్ ఏ బ్లైండ్. అలా బ్లైండ్గా పుట్టాడు కదా ఈ పిల్లవాడిని ఎందుకు మీరు పోషించడం అని చెప్పి పిల్లవాడిని వదిలేయండి అన్నట్టుగా వాళ్ళు సలహాలు ఇచ్చారనమాట. అది ఫస్ట్ది ఆన్సర్. ఇక రెండో క్వశ్చన్కి అండ్ వాట్ వాజ్ ద గోల్ ఆఫ్ శ్రీకాంత్? ఈ శ్రీకాంత్ బొల్లా అనేటువంటి అతనికి యొక్క గోల్ ఏంటి అంటే కనుక రిచెస్ట్ పర్సన్గా అవ్వాలని చెప్పి గోల్ ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తే 4వ లైన్లో ఉంది. హిజ్ గోల్ ఈజ్ టు గెట్ ఇన్ టు ద ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ అనేటువంటిది ఉంది కదా, అది రిచెస్ట్ పర్సన్స్గా తయారవ్వాలనేటువంటిది అతని గోల్ అనమాట. అది రెండోది. అండ్ వై డిడ్ శ్రీకాంత్ డిసైడ్ టు స్టడీ ఇన్ ఎంఐటి? ఎంఐటీలో ఎందుకు స్టడీ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాడు శ్రీకాంత్ అనేటువంటి అతను అంటే ఐఐటి కంటే బెటర్ దాన్, ఇక్కడ చూడండి బెటర్ దాన్ ఐఐటి, ఎంఐటి ఈజ్ బీయింగ్ టాప్ స్కూల్ ఇన్ ద వరల్డ్. ఎంఐటి అనేటువంటి చాలా టాప్ ఐఐటి కంటే, అందుచేత దాంట్లో అతను జాయిన్ అవ్వాలనుకున్నాడు. అది రాయాలి మనం. ఇట్ బీయింగ్ ద టాప్ స్కూల్ ఇన్ ద వరల్డ్, ఎంఐటి అనేది టాప్ స్కూల్ అనమాట, అందుకని దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఇక యాంటోనిమ్స్ రాయాలి. ఇక్కడ పర్మిట్ అనే దానికి వ్యతిరేక పదాలు, పర్మిట్ అనే దానికి వ్యతిరేక పదాలు రాయాలి. పర్మిట్ అంటే ప్రొహిబిట్ కానీ, బ్యాన్ కానీ, బ్లాక్ కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ, ఇవన్నీ మనకి పర్యాయ పదాలు అనమాట. పర్మిట్ అనేటువంటి దానికి వ్యతిరేక పదాలు. అర్థమైందండి. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి దానికి ఇక్కడ ఉంచండి. శ్రీకాంత్ మిస్డ్ ద గ్రేట్ ఛాన్స్ బికాజ్ హీ కుడ్ నాట్ టేక్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది అన్నారు ఇక్కడ. ఇది రాంగ్. ఇది అతను ఐఐటి జాయిన్ అవ్వాలనుకోలేదు, ఐఐటి కంటే బెటర్గా ఎంఐటి ఉంది కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు, అంచేత ఇది ఫాల్స్ అవుతుంది అనమాట ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రామర్లోకి వెళ్ళిపోదాం మనం. సెక్షన్ సిలోకి చూడండి. ఇక్కడ త్రిపుర ఈజ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. నార్త్ అనేటువంటి డైరెక్షన్ వచ్చినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్. ఇంట్రెస్టింగ్ అనేటువంటి పదం అచ్చు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి యాన్ అనేటువంటి ఆర్టికల్. డూ యూ నో వేర్ ఐ లెఫ్ట్ ద బుక్, ప్రత్యేకంగా చెప్తున్నాం కాబట్టి ది అనేటువంటి బుక్, ది అనేటువంటిది ఆర్టికల్ రాయాలన్నమాట. ఐ టోల్డ్ హిమ్ 1000 times అనాలి. 1000 times. బాబర్ ఈజ్ ద ఫస్ట్ నెక్స్ట్ మిడిల్ టాప్ ఎండ్ బాటమ్ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్. ద థర్డ్ డెజర్ట్ ఇటువంటివి వచ్చినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ రాయాలి, చూసుకోండి. నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం చూడండి. శ్రేష్ఠ ఆల్వేస్ సిట్స్ బెసైడ్ సోనిక ఇన్ ద చర్చ్. బెసైడ్ అంటే ప్రక్కన, బెసైడ్స్ అంటే అదనంగా, బెసైడ్ అంటే ప్రక్కన. ఐ సా ఇట్ ఆన్ ద టెలివిజన్ అనాలి. ఆన్ టెలివిజన్, ఐ సా ఇట్ ఆన్ ద టెలివిజన్. రిటర్న్ వచ్చినప్పుడు బై అనేటువంటి ప్రిపోజిషన్, అంటే V3 వచ్చినప్పుడు బై ఉంటుంది. ఆల్రెడీ మనం లెసన్ చదివినప్పుడు లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఈజ్ రిటర్న్ బై అబ్రహాం లింకన్,
రిటర్న్ వచ్చినప్పుడు ఏముంటుంది అక్కడ బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. లెఫ్ట్ ఫర్ ఢిల్లీ, లెఫ్ట్ వచ్చినప్పుడు ఫర్ అనేటువంటిది ఉంటుంది అది. ఇక హ్యాజ్ నాట్ సీన్ హిజ్ ఫ్రెండ్ సిన్స్ హెర్ వెడ్డింగ్, సిన్స్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ గోస్ వచ్చినప్పుడు టు, గోస్ టు స్కూల్ బై బస్సు, ఇక్కడ బస్సు మీద వెళ్తుంది కాబట్టి బై అనేటువంటిది. అదే కాలినడకన వెళ్తే ఆన్ ఫుట్ అనాలన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోండి ప్రిపోజిషన్లు ఇవి. నెక్స్ట్ టెన్సెస్ ఏమి ఇచ్చారో మనం ఒకసారి 10th రోమన్లో మనం చూద్దాము. ఈ 10వ రోమన్లో మనం చూస్తే ఒకటి ఫస్ట్ ఎస్టర్డే, లాస్ట్ వీక్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ. లాస్ట్ వీక్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం రాయాలి. బైక్ రెండో రూపం ఏంటి? బాట్, BOUGHT. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీడే టు కీప్ మై సెల్ఫ్ ఫిట్, ఇది సింపుల్ ప్రజెంట్ అనమాట. ఎవ్రీడే అనేటువంటి పదం వచ్చింది కదా ఇక్కడ. ప్రతిరోజు చేసే పనులన్నీ మనం సింపుల్ ప్రజెంట్లో రాస్తాము. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేరుస్తాం అనమాట. ఐ అనేటువంటిది మనం సింగులర్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని బహువచనంగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉందో అలాగే ఉంటుంది, దానికి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చక్కర్లేదు. నెక్స్ట్ దాంట్లో క్లూ వర్డ్ ఏముందో మనకి? టుమారో మార్నింగ్ ఉంది ఇక్కడ. టుమారో అనేటువంటిది భవిష్యత్తుకు సంబంధించింది అంచేత, లేకపోతే ఇక్కడ థింక్ ఉంది, థింక్ అనేది కూడా భవిష్యత్తుకు సంబంధించింది అంచేత ఇక్కడ ఏం రాయాలంటే విల్ అరైవ్. దీంట్లో ఆన్సర్ విల్ అరైవ్ అనేటువంటిది రాయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి, విల్ అరైవ్. నెక్స్ట్ దాంట్లో మనం చూస్తే వెన్ ఐ అరైవ్డ్ అట్ సినిమా హాల్ ద ఫిల్మ్ హ్యాడ్ స్టార్టెడ్, అంటే ఒక పని జరుగుతూ ఉండగా ఇంకో పని జరగడం అనమాట. సినిమా హాల్ చేరుకునేటప్పటికి ఫిల్మ్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. హ్యాడ్ ప్లస్ V3 రాయాలి ఇక్కడ. హ్యాడ్ స్టార్టెడ్ అవుతుంది. దీంట్లో సింపుల్ పాస్ట్ కూడా కాంబినేషన్ అవుతుంది అనుకున్నాం. అంటే సబ్జెక్ట్ అనేది అయ్యి తర్వాత అరైవ్డ్ అనేటువంటిది వెర్బ్ యొక్క రెండో రూపం. ఇక్కడ చూడండి, షీ గో టు సినిమా ఎవ్రీ వీకెండ్ ఫర్ ఇయర్స్. ఆవిడ ఏం చేస్తుందంట? సినిమాకి వెళ్తుంది ప్రతి వీకెండ్ కూడా, సంవత్సరాల నుంచి అదే పని చేస్తుంది అనమాట. ప్రతి వీకెండ్ సినిమాకి వెళ్తుంది. అంటే గతంలో ఒక పని స్టార్ట్ చేసి అదే పని ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. అంచేత సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ గోయింగ్ అని రాయాలి అక్కడ. హ్యాస్ బీన్ గోయింగ్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. 11th రోమన్లో ఏమి ఇచ్చారో చూద్దాము. ఐ సర్వ్డ్ డిన్నర్ టు మై గెస్ట్స్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలన్నమాట. దీని ఆన్సర్ ఏమవుతుందంటే డిన్నర్ వాజ్, ఇక్కడ ఎందుకంటే సర్వ్డ్ అనేటువంటిది V2 వచ్చింది కాబట్టి ఇక్కడ వాజ్ అనేటువంటిది తీసుకున్నాం మనం. డిన్నర్ వాజ్ సర్వ్డ్ అంటే V3 టు మై గెస్ట్స్ బై అనే ప్రిపోజిషన్ బై మీ. డిన్నర్ వాజ్ సర్వ్డ్ టు మై గెస్ట్స్ బై మీ అనేటువంటిది రాయాలి. ఇక రెండో చూడండి, ప్రణీత సెడ్ మై పేరెంట్స్ లివ్ విత్ మీ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇది అన్డైరెక్ట్ స్పీచ్లో రాయాలి. అక్కడ ప్లేస్ లేక నేను కింద రాశాను, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ప్రణీత సెడ్ దట్, రిపోర్టింగ్ పార్ట్కి రిపోర్టెడ్ పార్ట్కి మధ్యలో దట్ అనేటువంటి కంజంక్షన్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రొనౌన్ రాస్తాం ఇక్కడ. సెడ్ దట్ హెర్ పేరెంట్స్ లివ్ విత్ హెర్, హెర్ పేరెంట్స్ లివ్ విత్ హెర్ అనేటువంటిది రాయాలన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి ఎన్నోది? ఇది మూడోది ఏంటో చూద్దాము. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ద టాలెస్ట్ అనేటువంటిది వచ్చిందంటే కనుక EST యాడ్ అయిందంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు ఏం చేయమన్నాడు వాడు? టాల్ ఒకటే రాయమన్నాడు. టాల్ రాయమన్నాడు అంటే పాజిటివ్ డిగ్రీ రాయమన్నాడు అనమాట. పాజిటివ్ డిగ్రీ. అదే కంపారిటివ్లో అయితే ఏమొస్తుంది? టాలర్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో రాయాలంటే యాజ్ టాల్ యాజ్ అనేటువంటిది రాయాలన్నమాట. యాజ్ టాల్ యాజ్ అనేది రాయాలన్నమాట. ఈ మోడల్ ఏంటి? నో అదర్ మోడల్ అనమాట. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు అనేటువంటిది నో అదర్ మోడల్. ఇది ఈ విధంగా పాజిటివ్ డిగ్రీ రాయాలన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, కంబైన్ సెంటెన్స్ ఇచ్చారు దీంట్లోని 11 దాంట్లో కంబైన్ సెంటెన్స్. ఐ మిస్డ్ ద ట్రైన్, ఐ కుడ్ నాట్ అటెండ్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్. ట్రైన్ మిస్ అయ్యాను, అందుచేత నేను నా ఫ్రెండ్ యొక్క మ్యారేజ్కి అటెండ్ అవ్వలేదు అంటున్నాము. దేంతో కంబైన్ చేయాలి? కంబైన్ చేయడం అంటే కలిపి రాయడం అనమాట. యూజింగ్ బికాజ్తో రాయమన్నారు. దీంట్లో రాసేటప్పుడు ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ నటు ఈ సెంటెన్స్ ఇటు రాసి మధ్యలో బికాజ్ పెట్టడమే.
అంటే ఏం రాయాలి? ఐ కుడ్ నాట్ అటెండ్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్ బికాజ్ ఐ మిస్డ్ ద ట్రైన్. ఇంకా దీంట్లో కామాలు ఏముండవు అనమాట, విడివిడిగా ఏముండవు, ఇలా కలిపి రాసేయడమే బికాజ్ పెట్టేసి. ఐ కుడ్ నాట్ అటెండ్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్ బికాజ్ ఐ మిస్డ్ ద ట్రైన్. దాంట్లో మార్పు ఏం లేదు. ఆ సెంటెన్స్ ఈ సెంటెన్స్ మధ్యలో బికాజ్ అనేటువంటిది పెట్టాము, కానీ ఆ లాస్ట్ సెంటెన్స్ ఫస్ట్కి తీసుకొచ్చాము అంతే. ఇదేమో లాస్ట్కి తీసుకెళ్ళాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ ట్యాగ్ ఉంది చూడండి. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో ఏమిచ్చారు వీళ్ళు? ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. దీంట్లో యామ్ అనేటువంటిది వస్తే ఆర్ఎంట్ కింద మారుతుంది. తర్వాత ఏమవుతుంది? ఆర్ఎంట్ ఐ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, ఆర్ఎంట్ ఐ క్వశ్చన్ మార్క్ పెట్టాము. ఈ విధంగా ఆన్సర్లు అనేది రేవంత్ రావుని రాయాలి. ఇక 12th రాములో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి చూద్దాం. చిన్న చిన్న కరెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఎంటైర్ సెంటెన్స్ అనేటువంటిది రాయాలి. ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఐ లైక్డ్ ద అడ్వైసెస్ అన్నారు. ఇక్కడ అడ్వైసెస్ అనకూడదు, అడ్వైస్ అనాలి. ఎస్ ఉండకూడదు అనమాట. అడ్వైస్ అని రాసి మొత్తం సెంటెన్స్ అంతా ఎగ్జామినేషన్లో రాయాలన్నమాట. హీజ్ బిలీవింగ్ ఇన్ గాడ్. నాన్ ప్రోగ్రెసివ్ వెబ్ అనమాట. బిలీవింగ్ అనకూడదు, బిలీవ్స్. హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అనాలి. ఈజ్ బిలీవింగ్ ప్లేస్లో బిలీవ్స్ అని రాయాలన్నమాట. ఇఫ్ ఐ వాజ్ యూ అనకూడదు, ఇఫ్ ఐ వర్ యూ వాజ్ ప్లేస్లో వర్ పెట్టి రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, రామ ఉమ షేర్ ద స్వీట్స్ అమాంగ్ దెమ్ అన్నాం. అమాంగ్ అంటే ఎక్కువ మంది అనమాట. అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ ఉపయోగించాలి మనం. ఇక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు? రామ ఉమ అనేటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అంచేత ఇద్దరు ఉంటే బిట్వీన్ రాయాలి, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ రాయాలి. ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి అమాంగ్ ప్లేస్లో బిట్వీన్ రాయాలన్నమాట. బిట్వీన్ అంటే మధ్య అని అర్థం. నెక్స్ట్ చూడండి, డస్ నాట్ హ్యాజ్ ఎనఫ్ మనీ టు బై దట్ బుక్ అన్నాడు. హ్యాజ్ నాట్ అనకూడదు, ఇక్కడ డస్ నాట్ హ్యాజ్ అనకూడదు, డస్ నాట్ హ్యావ్ అని రాయాలి. అక్కడ హ్యాజ్ ప్లేస్లో హ్యావ్ రాయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న కరెక్షన్లు చేసి ఇది మొత్తం సెంటెన్స్ అంతా కూడా ఎగ్జామినేషన్లో రాయాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఫ్రేజల్ వెబ్స్ ఏమి ఇచ్చారో చూద్దాము. లుక్ ఆఫ్టరు, బ్రేక్ డౌను, క్యారీ ఆన్, డీల్ విత్, టేకప్, ఫాల్ ఇన్ అనేటువంటివి ఇచ్చారు. ఇవి కూడా ఈజీయే. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైలెంట్ కాన్సనెంట్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటో చూద్దాము. మజిల్, ఇది మజిల్లో సి సైలెంట్ లెటర్ అనమాట. అలాగే సటిల్ అని చదవాలి దీన్ని. సటిల్లో బి సైలెంట్ లెటర్, ప్లెడ్జ్లో డి సైలెంట్ లెటర్. ఇంకా డీప్గా చూస్తే చివర ఈ కూడాను మనకి డి రాస్తే సరిపోద్ది అనమాట. ఫారిన్లో జీ సైలెంట్ లెటర్, వెదర్లో హెచ్ ఫస్ట్ది సైలెంట్ లెటర్. అలాగే క్రిస్మస్ అంటాం, ఇది క్రిస్మస్లో టీ సైలెంట్ లెటర్, క్రిస్మస్. ఈ విధంగా సైలెంట్ కాన్సనెంట్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ వావ్ అనేటువంటిది ఇంటర్జెక్షన్ అనమాట. ఫీలింగ్స్ని తెలియజేసేది ఇంటర్జెక్షన్ కాబట్టి వావ్ అనేది ఇంటర్జెక్షన్ రాసాం మనం. ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ క్లవర్, వెరీ అనేటువంటిది యాడ్వెబ్. నవ్ కానీ, వెరీ కానీ, సూన్ కానీ, ఎల్వై కానీ ఉంటే యాడ్వెబ్ అవుతాయి. అలాగే రీసెంట్ మూవీ అని ఉంది ఇక్కడ. రీసెంట్ మూవీ ఎటువంటి మూవీ అంటే అది రీసెంట్, అందువల్ల ఎడ్జెక్టివ్ అయింది. అది రీసెంట్ అనేది ఎడ్జెక్టివ్ అనమాట. ఇక అండర్ అనేటువంటిది ప్రిపోజిషన్, అండర్ అనేది ప్రిపోజిషన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండర్ అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ యాటిట్యూడ్ అనేది నౌన్ అనమాట. యాటిట్యూడ్ అనేది. ఇక ఫ్లూ అనేటువంటిది వెబ్. నెక్స్ట్ మనం మ్యాచింగ్ మీనింగ్స్లోకి వెళ్ళిపోదాము. డెస్పైర్ అంటే అర్థం ఏంటంటే, డెస్పైర్ అంటే నో హోప్ అనమాట. దేర్ ఈజ్ నో హోప్ అని డి రాయాలి ఆన్సర్. మ్యాజిస్ట్రేట్ అంటే ఏం రాయాలి ఇక్కడ మనకి? జ్యుడిషియల్ ఆఫీసర్ అని రాయాలి మ్యాజిస్ట్రేట్ అంటే. నెక్స్ట్ షట్టర్ అంటే పీసెస్ అనమాట, మొక్కల కింద చేయడం. షట్టర్ అనేటువంటిది అంటే ఏ రాయాలి ఆన్సర్. అలాగే నెక్స్ట్కి వచ్చేటప్పటికి కాప్స్ అంటే డెడ్ బాడీ అనమాట. క్రాప్స్ అంటే సి రాయాలి ఆన్సర్. పెన్యూరీ అంటే వెరీ పూర్ అనమాట, ఎఫ్ రాయాలి. రెజైలెన్స్ అంటే రికవరీ అనమాట, రికవర్ అవ్వడం, బి రాయాలన్నమాట. ఈ విధంగా ఇట్లా ఆన్సర్లు అనేవి రాయవలసి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి ఏమున్నాయి ఇక్కడ? నెక్స్ట్ టెక్స్ట్ డయాగ్రామ్ టు టెక్స్ట్ అనమాట.
టెక్స్ట్ డయాగ్రామ్ టెస్ట్లో వీళ్ళు ఏం చేశారంటే పై చార్ట్ ఒకటి ఇచ్చారు. దీన్ని చూసి పాసేజ్ రాయమన్నారు. స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, అలాగే డెస్క్టాప్ వీటి గురించి ఇచ్చి ఇది రాయమన్నారు. ఈ పాసేజ్ రాసేటప్పుడు మనం పైన ఫస్ట్ పారాగ్రాఫ్లో మన ఫస్ట్ది ఏంటంటే ద పై చార్ట్ షోస్ ద ప్రిఫర్డ్ డివైసెస్ ఫర్ ఇంటర్నెట్ యూజర్స్ 18+ ఏజ్డ్ 16+ అని చెప్పి పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్స్ట్ డయాగ్రామ్లో వాళ్ళు ఏం చేశారంటే బార్ గ్రాఫ్ వేయమన్నారు. ఇక్కడ ఈ బార్ గ్రాఫ్ వేసేటప్పుడు పైన హెడ్డింగ్ లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియా అనేది హెడ్డింగ్ పెట్టేసుకుని మీరు ఏం చేస్తారంటే దీంట్లో రీజన్ 1 నెంబర్ ఆఫ్ లిటరేట్స్, రీజన్ 2, రీజన్ 3, రీజన్ 4 అని ఇచ్చారు. ఆ రీజన్స్ అన్ని కింద తీసుకుని ఎంతమంది లిటరేట్స్ ఉన్నారో అది రీజన్ 1లో ఎంతమంది ఉన్నారో లెఫ్ట్ సైడ్న నెంబర్ తీసుకోవాలన్నమాట, కిందేమో రీజన్లు తీసుకోవాలి. చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, మనకి ఫొనెటిక్స్ సంబంధించినటువంటి పదాలు ఉన్నాయి. ఒకటి ఇది స్కూల్ అనమాట, స్కూల్ SCHOOL, అడ్వాంచర్ ADVENTURE అనమాట అడ్వాంచర్, ట్రాజడీ TRAGEDY అనమాట, ఫెయిత్ అనమాట FAITH ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంజాయ్ ENJOY అనమాట ఇది. అలాగే టెక్నాలజీ TECHNOLOGY అనమాట. స్కిల్ ఇది SKILL. అఫోర్డబుల్ అనమాట AFFORDABLE. నెక్స్ట్ ఇది హ్యూమన్ HUMAN. ఇదేమో సక్సెస్ SUCCESS. ఇవన్నీ కూడా చివరిని రాశాను, మీరు చూసుకోండి పేపర్లో. స్కూలు, అడ్వాంచరు, ట్రాజడీ, ఫెయిత్, ఎంజాయ్, అలాగే టెక్నాలజీ, స్కిల్, అఫోర్డబుల్, అలాగే హ్యూమన్, సక్సెస్ ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆడ్ సౌండ్స్ ఉన్నాయి కదా, అది చూద్దాం. ఇక్కడ ఆలివ్, ఇక్కడ ఏమున్నాయి ఆలివ్ 1 1s ఉన్నాయి. 1 1s ఒకేలా ఉన్నాయి. ఆలివ్ వేరు కాబట్టి ఆలివ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే బట్టరు, కట్టరు ఒకేలా ఉన్నాయి. ఒకేలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏముంది జ్యూస్ అనేది వేరేగా ఉంది కాబట్టి అది ఆన్సరు. అలాగే ఆదరు, రేదరు ఒకేలా ఉన్నాయి. థండర్ వేరేగా ఉంది, థండర్ అనేది ఆన్సరు. అలాగే జెన్యూను, జెంటు ఒకేలా ఉన్నాయి. గెస్ట్ అనేది ఆన్సరు. అలాగే అరౌండ్, అబౌట్ ఒకేలా ఉన్నాయి. ఆమ్ అనేది ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇది 3 చూడటానికి ఒకేలా ఉంటాయి, జాగ్రత్త. డెస్పైర్లో 2 సిలబుల్ ఉన్నాయి. రీచ్లో 1, అవైలబుల్లో 4 ఉన్నాయి. సోల్జర్లో 2 ఉన్నాయి. కామన్వెల్త్లో 3 ఉన్నాయి. ఈ సిలబుల్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. మనం వీడియోలో చేసాము సిలబుల్ టాపిక్ అనేటువంటి దాంట్లో 3 రకాలుగా 4 రకాలుగా సిలబుల్ అనేది ఈజీగా ఎలాగ ఐడెంటిఫై చేయాలో చెప్పాము, చూడండి ఒకసారి. కామన్వెల్త్లో 3 ఉన్నాయి. ప్రోటోకాల్లో 3 ఉన్నాయి. ఆర్డర్లో 2 ఉన్నాయి. అలాగే లాఫ్టర్లో 2 ఉన్నాయి. బ్యూటిఫుల్లో 3 ఉన్నాయి. వెదర్లో 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైలాగ్ రైటింగ్ చివరిది. ఈ డైలాగ్ రైటింగ్లో మనం చూస్తే ఈ డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు మొత్తం ఇది ఎవరెవరికి జరుగుతుంది, అసలు దీంట్లో ఉన్న విషయం ఏంటి, ఏ మాటలు జరుగుతున్నాయి ఒకసారి చదవాలి. చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డెంటిస్ట్ దగ్గరికి హౌ మే హెల్ప్ యూ అని చెప్పి డెంటిస్ట్ని అడిగారు అనమాట. పేషెంట్ చెప్తున్నాడు, ఏంటి ఎలా హెల్ప్ చేయాలి మీకు అన్నాడు ఇతను. పేషెంట్ అండ్ ఐ గాట్ అన్ యాక్సిడెంట్ లాస్ట్ మంత్. నాకు లాస్ట్ మంత్ యాక్సిడెంట్ అయింది. మై టూత్ వాచ్ చిప్పుడు, మా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి. వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి ఇప్పుడు అన్నాడు వీడు. ఇదేమన్నాడు డెంటిస్ట్, వెల్ లెట్ మీ సీ, నన్ను చూడనివ్వండి అన్నాడు. ప్లీజ్ రిన్స్ యువర్ మౌత్ అవుట్, ఎగ్జామిన్ ద టీత్. ఈ పళ్ళు ఒకసారి చూడాలి, మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ వాటర్ వేసుకుని ఒకసారి పుక్కిలించండి అని చెప్పి అన్నాడు అనమాట. తర్వాత పేషెంట్స్, సిన్స్ ద యాక్సిడెంట్ సమ్టైమ్స్ ఐ గెట్ ఎ టెరిబుల్ పెయిన్ ఇన్ దిస్ టూత్. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా భయంకరమైనటువంటి బాధ వచ్చేస్తుంది ఈ పళ్ళు అన్నీ అని చెప్పి అతను అనడం జరిగిందనమాట. తర్వాత డెంటిస్ట్ అన్నాడు, ఓకే ఐ థింక్ దిస్ ఈజ్ టీత్ కెనాట్ బి క్రోన్డ్, ఐ సజెస్ట్ యూ హ్యావ్ ఏ డెంచర్. అయితే ఈ పళ్ళు ఇరిగిపోవడం వల్ల ఎలా జరిగింది, వీటిని ఏం చేయాలంటే ఖచ్చితంగా వాటిని డెంచర్ అనేటువంటిది చేయాలి, కృత్రిమ దంతాలు అనేది నీకు అమర్చాలి అని చెప్పి అతను అన్నాడు అనమాట. అండ్ హౌ లాంగ్ ఇట్ నీడ్ ఫర్ ద మేకింగ్ డెంచర్, ఇది ఎంత టైం పడుతుంది ఇలా అమర్చడానికి, అండ్ హౌ మచ్ ఇట్ ఈజ్, అది ఎంత కాస్ట్ అవుతుంది వీటికి అని చెప్పి అడిగాడు అనమాట. అప్రాక్సిమేట్లీ 1 వీక్, వారం రోజులు జరగవచ్చు. ప్రైస్ డిపెండ్ ఆన్ యువర్ చాయిస్, ఆ ప్రైస్ అనేది ఎంత అవుతుందంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నీ చాయిస్ని బట్టి ఆ ప్రైస్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఇఫ్ యూ చూస్ ద బెస్ట్ క్వాలిటీ ఇట్స్ అబౌట్ 10,000 ఫర్ ఎవ్రీథింగ్. అది నువ్వు ఒకవేళ బెస్ట్ది కావాలనుకున్నావంటే ప్రతిదానికి 10,000 రూపాయలు అనేది
ఉంటుందన్నమాట అన్నాడు వీడు. మరి పేషెంట్ ఐ థింక్ ఐ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ. సరే నేను అనుకుంటున్నాను బెస్ట్దే కావాలి నాకు అన్నాడు. సో వెన్ విల్ ఐ హ్యావ్ డెంచర్, మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నాడు వీడు. డెంటిస్ట్ అన్నాడు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎండింగ్లో దాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పి అతను అన్నాడు అనమాట. ఈ బ్లాంక్లో మనం ఇదంతా ఎక్కించక్కర్లేదు, నెంబర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ దానికి టూత్ అని, రెండో దానికి పెయిన్ అని, మూడో దానికి డెంచర్ అని, నాలుగో దానికి క్వాలిటీ అని రాయాలన్నమాట. ఇవి రాసేటప్పుడు దీంట్లో రిలవెంట్గా ఉన్నటువంటి ఆన్సర్లకు కూడా మనం రాయొచ్చు అనమాట. ఇవే ఉన్నాయని ఏమి రాయలేదు, మనం దాంట్లో ఏదైతే సూటబుల్గా ఉందో అవి కూడా రాయొచ్చు. ఒకసారి చూసారు కదా, ఇది మనకి బోర్డు వాళ్ళు ప్రీ ఫైనల్ 2 పెట్టమని పంపించినటువంటి పేపర్ అనమాట. ఇది కొంచెం మనకి ఏమి ఇచ్చారనేది హెల్ప్ అవుతుందని చెప్పి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆన్సర్లు కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఏమేమి ఇచ్చారు, అసలు మనకి వీటి మీద మనం ఫోకస్ పెట్టాలనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ప్లాన్గా చదవండి, మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశం. చూశారు కదా, ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.